శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు విషమ పరీక్ష. రచయిత శ్రీ బి సూర్యనారాయణ గారు. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఒకసారి మలయాళ రాజు అక్బర్ పాదుషాకు ఈ విధంగా వర్తమానం చేశాడు. మీరు సాధ్యమైనంత త్వరలో ఈ 4 వస్తువులను మాకు పంపాలి. ఉత్తమ జన్మ గల హీన వ్యక్తి, నీచ జన్మ గల ఉత్తమ వ్యక్తి, ఒక ఊరకుక్క, సింహాసనం అధిష్ఠించిన గాడిద. సాధ్యమైనంత త్వరలో ఈ 4ంటిని మాకు పంపకపోయినట్టయితే మన మధ్య యుద్ధం జరగటానికి సిద్ధంగా ఉండగలరు. ఈ ఉత్తరం చూసుకుని అక్బర్ దీర్ఘంగా యోచించాడు. మలయాళ రాజు కోరినవి దొరకటం అసంభవం. అందుచేత యుద్ధం తప్పదని ఆయనకు తోచింది. ఆయన బీర్బల్కు సంగతంతా చెప్పి, నీ సలహా ఏమిటి అని అడిగాడు. బీర్బల్ కొంచెం ఆలోచించి, ఈ వస్తువులు ఉన్నపాళంగా సంపాదించడం కష్టం. 1 సంవత్సరం గడువు అడుగుతూ జవాబు పంపండి అన్నాడు. పాదుషా అలాగే చేసి, ఈ కార్యభారమంతా నీ మీదనే పెడుతున్నాను. ఇది ఇతరుల వల్ల అయ్యే పని కాదు అన్నాడు. చిత్తం, దీని సంగతి నేనే చూస్తాను. ఇప్పటి నుంచే నన్ను ఆ పనిలో నియోగించండి. ఖర్చులకు గాను నాకు 1,00,000 రూపాయలు ఇప్పించండి అన్నాడు బీర్బల్. పాదుషా మంజూరు చేసిన 1,00,000 రూపాయలు ఖజానా నుంచి తీసుకుని షావుకారు వేషం ధరించి మేలుజాతి అరబ్బీ గుర్రం మీద బీర్బల్ మర్నాడే మలయాళానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను మలయాళ రాజధానిలో రాజవీధిలో కొత్వాలు కచేరీకి ఎదురుగా ఉన్న మేలైన బంగళా అద్దెకు తీసుకుని వడ్డీ వ్యాపారస్తుడిగా స్థిరపడ్డాడు. త్వరలోనే అతనికి కొత్వాలుకు మంచి దోస్తీ అయ్యింది. బీర్బల్ కొత్వాలను తరచూ తన ఇంటికి పిలిచి బ్రహ్మాండంగా విందులు చేస్తూ ఉండేవాడు. కొత్వాలు కూడా బీర్బల్కు అన్ని విధాల సహాయం చేస్తూ ఉండేవాడు. ఊరికెవరైనా మంచి గాయకులు, వర్తకులు వచ్చినట్లయితే కొత్వాలు వారిని బీర్బల్కు పరిచయం చేస్తూ ఉండేవాడు. బీర్బల్ వాళ్ల చేత పాడించి, ఆడించి వారికి మంచి సన్మానాలు ఇచ్చి పంపుతూ ఉండేవాడు. ఒకసారి రంభ అనే నర్తకి ఇలాగే బీర్బల్ వద్దకు వచ్చి ఆడి పాడి అతని అతిథులను తన విద్యాకౌశలంతో ఎంతో మెప్పించింది. విద్యలకు తోడు ఆమె చాలా అందమైన యువతి. బీర్బల్ ఆమెకు ఘనంగా పారితోషికం ఇచ్చాడు. అది చూసి రంభ ఆశ్చర్యపోయి బీర్బల్తో, అయ్యా, మీ వంటి వారు కటాక్షించి నన్ను పోషించే పక్షంలో 2 అణాల చొప్పున సంపాదించే ఈ వృత్తి మానేస్తాను. నన్ను అనుగ్రహించగలరా అని అడిగింది. ఆమెను తన ఉంపుడిగతిగా పెట్టుకోవడానికి అతను అంగీకరించి, నిన్ను నేను పోషిస్తాను, నీకేది కావలసినా నన్ను అడిగి తీసుకోవచ్చు అన్నాడు. అది మొదలు అతను ప్రతిరోజు రంభ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. బీర్బల్ తన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడల్లా రంభ చాలా బాధపడేది. కొంతకాలం గడిచింది. ఒకనాడు కొత్వాలు బీర్బల్ను, మీరెందుకు పెళ్ళాడారు కారు అని అడిగాడు. ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీ దొరికితే పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు బీర్బల్. కొన్నాళ్ళయ్యాక కొత్వాలు బీర్బల్కు ఒక సంబంధం తెచ్చాడు. కన్య గొప్ప వంశానికి చెందినది. బీర్బల్ ఆమెను పెళ్లాడటానికి ఒప్పుకున్నాడు. ఆమె పేరు మనోరమ. మనోరమకు బీర్బల్కు అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. బీర్బల్ తన భార్యలో ఆత్మాభిమానం ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఆమెను హీనంగా చూడసాగాడు. ఆమె సహించి ఊరుకున్నది. ఒకనాడతను అంగడిలో పుచ్చకాయ ఒకటి కొని దానికి ఘాటు పెట్టి ఒక మాసిన ఎర్రటి గుడ్డలో మూటకట్టి ఇంటికి తీసుకుపోయి మనోరమతో, చూడు, నేను రాజకుమారుడి తల నరికి తెచ్చాను. దీన్ని ఈ పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాను. ఈ రహస్యం బయట పెట్టావంటే నీ వీపు బద్దలవుతుంది అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. తన భర్తను కొంత దూరం పోనిచ్చి మనోరమ ఇల్లెగిరిపోయేటట్టు కేకలు వేయసాగింది. కొత్తవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి, ఏమయ్యింది అని ఆమెను అడిగాడు. ఇంకేం కావాలి? నువ్వే నాకు ఈ పెళ్లి చేసి నరకంలోకి తోశావు. నా మొగుడు వట్టి పశువు. నా బాధలు నీకేమర్థమవుతాయి? ఆ పశువు రాజకుమారుడి తల నరికి తెచ్చి ఈ పెట్టెలో భద్రంగా దాచాడు. ఈ సంగతి ఎవరితోనన్నా చెబితే నాకు కూడా ఇదే గతి పడుతుందన్నాడు అంటూ మనోరమ అంతా చెప్పేసింది. ఈ వార్త వింటూనే కొత్వాలు షావుకారును బంధించి తెమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. భటులు బీర్బల్ను వెతికి పట్టుకుని అతని చేతులకు బేడీలు వేసి కొత్వాలు వద్దకు ఈడ్చుకొచ్చారు. ఇదంతా ఏమిటి? నేనేం నేరం చేశాను అని బీర్బల్ కొత్వాలను అడిగాడు. నోరు ముయ్యి తుచ్చుడా,
నువ్విలాంటి వాడివని నాకు తెలియలేదు. త్వరలోనే తగిన శిక్ష అనుభవిస్తావులే అంటూ కొత్వాలు బీర్బలును రాజసమక్షానికి తీసుకుపోయి, మహారాజా, ఈ పిశాచం రాజకుమారుణ్ణి హత్య చేసి ఆ సంగతి బయటపెడితే తన భార్యను చంపేస్తానని బెదిరించాడు అని ఫిర్యాదు చేశాడు. రాజు కోపోద్రేకంతో దుర్మార్గుణ్ణి ఉరితీయండి అన్నాడు. ఆయన విచారణ లాంటిదేమీ జరపలేదు. ఈ దుర్మార్గుణ్ణి వధ్యస్థానానికి తీసుకుపదండి అన్నాడు కొత్వాలు తన భటులతో. బీర్బల్ దారిలో తన నౌకర్లను చూసి, ఒరే, మీరింటికి వెళ్ళి అమ్మగారితో నన్ను ఉరితీయబోతున్నారని చెప్పండి. ఆమె ఏమనేది నాకు చెప్పండి అన్నాడు. పడితే పడని, చేసిన దానికి అనుభవించక తప్పుతుందా ఏమిటి? నేనేం చేయగలను అన్నది మనోరమ. నౌకర్లు తిరిగి వచ్చి మనోరమ అన్న మాటలు చెప్పారు. బీర్బల్ వాళ్లను రంభ ఇంటికి వెళ్ళి ఈ మాట చెప్పమన్నాడు. వాళ్ళు వెళ్ళాక అతను కొత్వాలుతో తనను రంభ ఇంటి మీదుగా తీసుకుపోమని కోరాడు. కొత్వాలు సరేనన్నాడు. కొత్వాలు భటులు బీర్బల్ను తన ఇంటి ముందుకు తెచ్చేసరికి రంభ వారి కోసం ఎదురుచూస్తున్నది. ఆమె కొత్వాలు ద్వారా బీర్బల్ నేరం గురించి తెలుసుకుని అతని చేతిలో 200 రూపాయల సంచి పెడుతూ, మీరొక్క గంటసేపు ఈ చెట్టు కింద ఆగి ఉండండి, అప్పటికీ నేను రాకపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. కొత్వాల్ ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. రంభ తనకున్న దుస్తులలోనూ ఆభరణాలలోనూ మేలైనవి ధరించి రాజుగారిని చూడబోయింది. రాజు రంభలోని ఆకర్షణ చూసి దిమ్మెరపోయి, నీ కోరిక ఏమిటో నాతో నిర్భయంగా చెప్పుకోవచ్చు, తప్పక తీరుస్తాను అన్నాడు. షావుకారు చేసిన నేరాన్ని క్షమించి ఆయనకిచ్చిన ఉరిశిక్ష ఉపసంహరించమని రంభ కోరింది. షావుకారు చేసిన నేరమేమిటో కూడా మరిచిపోయిన రాజు ఉరిశిక్షను రద్దు చేస్తూ పత్రం రాసి రంభ చేతికిచ్చాడు. దాన్ని చూడగానే కొత్తవాలు బీర్బల్ను విడిచిపెట్టాడు. రంభ బీర్బల్ను తన ఇంటికి తీసుకుపోయింది. అక్కడ అతను ఆమె కళ్ళ నుంచి ఏకధారగా కారే ఆనందాశ్రువులను తుడుస్తూ, పిచ్చిదానా, ఎందుకు కంగారు పడ్డావు? ఇదంతా ఒక రాచకార్యం కోసం ఆడిన నాటకం. నేనిప్పుడు నా దేశానికి తిరిగి వెళ్ళాలి. మళ్ళీ త్వరలోనే ఇక్కడికి తిరిగి వచ్చి నిన్ను కూడా వెంట పెట్టుకుపోతాను అన్నాడు. అతను వెళ్ళిపోతానన్న మాటకు రంభ మీద పిడుగుపడినట్టయింది. కానీ బీర్బల్ ఎంతో ప్రేమ చూపి ఆమెను ఊరడించి ధైర్యం చెప్పాడు. రంభ వద్ద సెలవు పుచ్చుకుని అతను సపరివారంగా ఢిల్లీకి తిరిగి వచ్చి, మలయాళ మహారాజు కోరిన 4 సాధించాను అని అక్బర్కు తెలిపాడు. భేష్, సమస్య తీరిపోయింది. అవి ఎక్కడ ఉన్నాయి అన్నాడు అక్బర్ పరమానందభరితుడై. మలయాళ రాజధానిలోనే ఉన్నాయి. తమరు నాకు అధికారం దయచేసినట్టయితే నేను మలయాళ రాజు వద్దకు తమ దూతగా వెళ్ళి వాటిని ఆయనకు చూపుతాను అన్నాడు బీర్బల్. అక్బర్ ఆ ప్రకారమే ఉత్తరం రాసి సంతకం చేసి రాజముద్రతో సహా బీర్బల్కి ఇచ్చాడు. బీర్బల్ పెద్ద పరివారాన్ని వెంట పెట్టుకుని అధికార రీత్యా మలయాళరాజు వద్దకు వెళ్ళి అక్బర్ పంపిన ఉత్తరాన్ని అందించాడు. మలయాళరాజు ఆ ఉత్తరం చదువుకుని ఆ 4 వస్తువులు ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడే తమ ఎదుట ఉంచుతాను అంటూ బీర్బల్ రంభను మనోరమను తీసుకురమ్మని తన నౌకరును పంపాడు. వాళ్ళు వచ్చారు. అప్పుడు బీర్బల్ రాజుతో ఇలా అన్నాడు, నేను వడ్డీ వ్యాపారిలాగా నటిస్తూ ఈ నగరంలో కొత్వాలు గారి కచేరీకి ఎదురుగా నివసించాను. కొత్వాలు గారికి నాకు మంచి స్నేహం ఏర్పడింది. వారే ఈ మనోరమ అనే ఆమెను నాకు భార్యగా కుదిర్చి మా వివాహం జరిపించారు. ఆమె ఉత్తమ వంశంలో పుట్టినది. ఆమె ఉదారత పరీక్షించాలని నేను ఒకనాడు ఒక పుచ్చకాయను గుడ్డలో చుట్టి ఇంటికి తెచ్చి అది రాజకుమారుడి తల అని ఆ విషయం రహస్యంగా ఉంచమని చెప్పి పని మీద వెళ్ళాను. వెంటనే ఆమె పెద్ద గడబిడ చేసి నేను రాజకుమారుని హత్య చేశానని కొత్తవాలు గారికి ఫిర్యాదు చేసింది. తరువాత నాకు మరణశిక్ష కూడా విధించారు. ఈ వార్త విని ఈ నా భార్య నన్ను కాపాడుకునే ప్రయత్నం ఏమీ చెయ్యకపోగా పీడ విరగడయిందని సంతోషించింది. కనుక ఈమె ఉత్తమ జన్మ గల హీనురాలు. రాజు ఆ మాటకు ఒప్పుకున్నాడు. బీర్బల్ తిరిగి ఇలా అన్నాడు, ఈ రంభ పాడి ఆడి పొట్టపోసుకునేది, హీనజన్మ కలది. కానీ ఈమె నన్ను వాస్తవంగా ప్రేమించింది. నా మరణశిక్ష గురించి విని ఈమె ఎంతగానో దుఃఖించింది. చివరకామె నా శిక్షను రద్దు చేయించిన సంగతి తమకు తెలుసు. ఈమె హీనజన్మ గల ఉత్తమురాలు. రాజు దానికి కూడా ఒప్పుకున్నాడు. ఇక 3వది ఊరకుక్క. ఊరకుక్క మనెవరో కాదు, మన ఎదుట ఉన్న ఈ కొత్వాలే అన్నాడు బీర్బల్. కొత్వాలు మండిపడుతూ, నన్ను ఊరకుక్క అంటావా అన్నాడు. ఈ మాట రుజువు చేయగలను. అది తిండి పెట్టేవాణ్ణి యజమానిగా భావించి తోక ఆడిస్తుంది. మీరు ఊరకుక్కలాగే నా వల్ల లాభం పొందినంతకాలము నాకు ఆప్తమిత్రుడల్లే నటించారు. మనోరమ ఫిర్యాదు చేయగానే నిజం
ఆరా తీయకుండా రాజుగారు ఇవ్వబోయే బహుమతికి కక్కుర్తిపడి నాకు వచ్చిన కష్టం గురించి కొంచెమైనా విచారం లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇది ఊరకొక్క గుణం కాదా అన్నాడు బీర్బల్. రాజు ఆ మాటకు ఒప్పుకున్నాడు. ఇక సింహాసనం అధిష్ఠించే గాడిద తమరే మహారాజా, నేనన్నానని ఆగ్రహించకండి. నేను రాజకుమారుణ్ణి హత్య చేశానని వింటూనే నాకు మరణదండన విధించారు కదా, ఆ నేరం నిజంగా జరిగిందో లేదో కూడా విచారించకపోవటం గాడిద లక్షణం కాదా అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటలలోని నిజాన్ని రాజు అంగీకరించక తప్పలేదు. ఆయన అతన్ని కొద్ది రోజుల పాటు తన అతిథిగా ఉంచుకుని కానుకలిచ్చి పంపేశాడు. బీర్బల్ రంభను మనోరమను కూడా వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి అక్బర్కు జరిగినదంతా చెప్పి ఇంత విషమ పరీక్షలో నెగ్గినందుకు పాదుషా నుంచి ఒక మంచి జాగీరు బహుమానంగా పొందాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాము. నమస్కారం.